నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్పై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన బాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్పై తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. 4,000కు పింఛన్ పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సైన్సెస్పై జీవోపై 5వ సంతకం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీల్లో మార్పులు చేశారు. అయితే ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిఎస్సి వాయిదా పడింది. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ బాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందడంతో నిరుద్యోగులు మెగా డిఎస్సిపై ఆశగెదురు చూశారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సిపై సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4వ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు. ఏదైతే పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అది కూడా 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్స్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న 14-19లో ఆ రోజు నేను కూడా మధ్య మధ్యలో అన్నా క్యాంటీన్కి నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసేవాడిని. ఒక్కొక్కసారి వెళ్ళి భోజనం కూడా నేను అన్నా క్యాంటీన్లో చేసేవాడిని. నిజంగా మా ఇంటి దగ్గర కంటే కూడా అక్కడే డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగున్నట్టుగా మంచి వేడివేడిగా ఉండేది. అంటే ఆ రకంగా మంచి పేదవాడికి కడుపు నింపేటువంటిది అన్నా క్యాంటీన్లు మరి ఈయన రద్దు చేయడం అంటే నిజంగా ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు చూశారు అమ్మా క్యాంటీన్ అని. మరి గత ప్రభుత్వం పెట్టిన ఒక పక్కన డిఎంకే మరి పొరుగు రాష్ట్రంలోనే, కానీ అక్కడ దాన్ని అమ్మా క్యాంటీన్ని ఆయన